వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేల్స్ ఆఫ్ మమతమ్మ. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అదే చికెన్తో పక్కా కొలతలతో 3 నెలల పాటు నిల్వ ఉండేలా టేస్టీ చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్ అయిన రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. 3 నెలలు నిల్వ ఉంటుంది. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి కడిగితే నీచు వాసన రాకుండా ఉంటుంది. మసాలాలు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అవసరం లేదు, డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడానికి వెల్లుల్లి అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది, మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిందా లేదా టెస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఇప్పుడు వేరే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా రోస్ట్ చేయాలి. పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసి కారం, ఉప్పు, మసాలా వేసి కలుపుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి.